ఖచ్చితంగా కుటుంబంలో ఒకటి మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో రావాల్సిన హక్కులను, అవకాశాలను కొల్లగొట్టి దయ్యాలు వేదాలు వల్లించినట్లు వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు ఉన్నాయని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాలల ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎస్సీ వర్గీకరణపై విషం కక్కారన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలకు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. వివేక్కు దమ్ముంటే ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకమని బహిరంగంగా ప్రకటించాలన్నారు. రేవంత్ రెడ్డి వైఖరి నిరసిస్తూ ఈ నెల 16న నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి వచ్చినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అవివేకంతో, అజ్ఞానంతో మాదిగలకు రావాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో దోపిడికి పెద్దపీట వేసుకొని మరియు అనేక రకాలుగా మాదిగల యొక్క రాజకీయ పదవులు కూడా అనుభవించి తీరా మాదిగల పట్ల మరియు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు పట్ల మరియు రాష్ట్ర శాసనసభలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూనే ఈ యొక్క ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లోనే వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి దేశంలోనే నెంబర్ 1గా మొదటిసారి మేమే చేస్తామని ప్రకటించిన వ్యాఖ్యలకు విరుద్ధంగా వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడడము ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఏమీ లేదని హైదరాబాద్ డీసీపీ